ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ఆ కర్రీ ఏంటి అనేది మనం ప్రిపరేషన్లో చూసుకుందాము. అప్పటి వరకు మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి. చేసినావా? స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి సరిపోయే ఆయిల్, నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని జీలకర్ర ఆవాలు, ఇంకా పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చేసి వేసాను. కరివేపాకు లేదంటే కరివేపాకు కూడా మీరు వేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు పసుపు ఒక 1 టీ స్పూన్ అంతా పసుపు, ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ నేను మసాలాలో వేసా కాబట్టి కొద్దిగా అందులో వేస్తున్నాను అన్నమాట. ఇది కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేయాలి. ఈ మసాలా ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. చాలా ఈజీగా అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్మెల్కే అసలు రెస్టారెంట్ స్టైల్ లాగా అనిపిస్తుంది స్మెల్లే ఇది వండుతుంటే. మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆ మసాలా వేసేసి కొంచెం మిక్సీలో వేసాం కాబట్టి ఆ మిక్సీలో వాటర్ పోసి ఇందులో వేసేసాను. ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కాసుకొని కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇది బాయిల్ అయ్యే వరకు ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి. మీకు ఉప్పు కారం ఏమైనా పడుతుంది అనిపిస్తే ఈ టైంలోనే వేసేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది, ఏమీ పట్టదు. అయితే అందులో వేసిన మసాలా ఏమిటి అంటే ధనియాలు, ఇంకా పల్లీలు, ఇంకా కొబ్బరి, ఎండిన కొబ్బరి కుడక కొంచెం సరిపోయేంత చిన్నగా, నేనంటే నేను తీసుకున్న దానికి సరిపడా నేను తీసుకున్నాను. ఇంకా మెంతులు, ఇవి యాడ్ చేశాను అనమాట. వాటిని బాగా వేయించి మిక్సీ పట్టాను. అందులోనే చింతపండు, నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా. దానికి తగ్గట్టు అందులోనే ఆనియన్స్ని కూడా మామూలుగా మీడియం సైజ్ కట్ చేసుకొని అవి కూడా వేయించాలి. మామూలుగానే వేయించాలి, ఆయిల్ లేకుండా వేయించి అది కూడా మిక్సీకి వేసేసి మొత్తం థిక్ పేస్ట్ అయిన తర్వాత అందులో చింతపండు వేసి అది కూడా అందులోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను నేను.
వేసి మిక్సీ పెట్టాను. ఆ మిక్సీ పౌడరే అందులో వేసాను అనమాట. ఇప్పుడు మనం ఒకసారి కర్రీ చూద్దాము. మధ్యలో కలుపుతూ ఉండాలి. మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాని టైంలో ఇట్లా సింపుల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. వెజ్ నాన్ వెజ్ ఏదైనా వేసుకోవచ్చు ఇందులో. మన పన్నీరు, ఇంకా మష్రూమ్స్, మళ్ళీ క్యాప్సికమ్, ఇట్లా ప్రతి ఒక్కటి వేసుకొని మసాలా కర్రీలాగా చేసుకోవచ్చు. ఇది మసాలా పులుసు. దీంట్లోకి అన్నీ యూజ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ది. నాన్ వెజ్ కూడా ఎగ్స్, బొమ్మిడి చేపలు అంటారు కదా, అవి, రొయ్యలు, ఇంకా చేపలకు అయితే ఎక్సలెంట్ ఉంటుంది. చేపలకు ఇది సింపుల్గా టేస్టీగా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం చేసుకోవడానికి ఈజీగా ఉండే వే ఇది. చూసారుగా అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ వేలో మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు చాలా వరకు వీడియో చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. జస్ట్ ఒక 5-10 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది ఈ కర్రీ అనేది. అసలు ప్రిపరేషన్ ఏమి ఉండదు, మసాలా వేయించుకోవడం మాత్రమే, అంతకు మించి ఏది ఉండదు. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే కంప్లీట్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, సర్వ్ చేసుకుందాము.